హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఒక విషయము మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాండి. నాకైతే మా అత్తమ్మ మా అమ్మ ఇద్దరు సమానమే అండి. మా అమ్మ కన్నా మా అత్తమ్మనే ఎక్కువ నాకు అని చెప్పొచ్చు. ఎందుకంటే మా అమ్మ దగ్గర నేను 15 సంవత్సరాలే ఉన్నా. ఆ తర్వాత మా అత్తమ్మతో 25 సంవత్సరాలు ఉన్నా అండి. నేనైతే అమ్మ కన్నా ఎక్కువ చూసుకునేది నేను. మా అత్తమ్మ దగ్గర ఉంటే మా అమ్మ వాళ్ళు గుర్తు రాకుండా చూసుకున్నది. కానీ అదేంటో ఇప్పుడు 4 years నుంచి మా అమ్మ మా దగ్గర ఉన్నా కూడా మా అత్తమ్మనైతే గుర్తు రాకుండానైతే ఒక్క నిమిషం కూడా ఉండట్లేదు. అలా చూసుకుంది మా అత్తమ్మ నాకు. ఏ ప్రాబ్లం వచ్చినా మేమిద్దరం షేర్ చేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు తను లేకుండా పోయింది. మా ఆయనతోటి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా పాపం తనైతే కనీసం నిద్ర కూడా పోకుండా నా కోసం కాపలిగా ఉండేది. అసలుంటి అత్తమ్మను కోల్పోవడం అయితే నా దురదృష్టం అనుకోవాలి. ఆ దేవుడికి న్యాయం లేదండి. అంత తొందరగా తీసుకుపోవడం అంత కరెక్ట్ కాదు. మా అత్తమ్మను ఆమె ఉండంగా నేను పోవాలనుకున్నా, కానీ నా ముందే ఆమె పోవాల్సి వచ్చింది. అన్నీ కొడుకయ్యి మనవడయ్యి అన్నీ నేనే చేయాల్సి వచ్చింది. అదొకటైతే బాధాకరమైన విషయం నాకైతే. ఇప్పుడైతే 4 years అవుతుంది. అయినా కూడా అస్సలు ఒక్కరోజు కూడా మర్చి ఉండలేకపోతున్నా నేను. ఇప్పటికైనా మా బాబు పెళ్ళి చేస్తే మా ఇంట్లో ఆడపిల్ల అయి మా అత్తమ్మ పుట్టాలని కోరుకుంటున్నా నేను. తన రుణం ఆ విధంగానన్నా తీర్చుకోగలుగుతా కావచ్చు. దేవుడు అట్లనన్నా కరుణిస్తాడో తెలియదు మరి. అత్తమ్మ అంటే అమ్మ తర్వాత అమ్మ అంటారు. నాకైతే అన్నీ ఆమెనే. ఆమెకు ఒక్కరోజు కూడా కోపం రాకపోయేదండి. నా మీదనైతే కోపం రాకపోయేది. నా మీద ఏంది, ఎవరి మీద కోపం రాదు. ఎప్పుడు నవ్వుతూ ఉండేది. లక్ష్మీదేవి లెక్క ఉండేది మా ఇంట్లో. కనీసం బల్ల మీద పడుకున్నా కూడా, ఇంకో 10 ఏళ్ళైనా కూడా మంచాల్లో పడ్డ ఉన్నా కూడా చేసేదాన్ని నేనైతే. కానీ దేవుడైతే సడన్గా తీసుకెళ్ళిండు. అదేంటో మంచి వాళ్ళకే తొందరగా తీసుకెళ్తాడు అన్నది అయితే కరెక్ట్ అండి. ఇదైతే మా అత్తమ్మ అయితే ఎవరికి చిన్న అపకారం కూడా చేయలేదు. అది నాకైతే తెలుసండి. నువ్వు మళ్ళీ తొందరగా రావాలని కోరుకుంటున్నా అత్తే. మిస్ యూ అత్తే. థ్యాంక్ యూ అండి.